Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju video very important and very special video. So ఇది నార్మల్ గా మనం చేసే airdrop వీడియో లాంటిది కాదు. సో ఇందులో ఏం మాట్లాడుకుంటున్నామంటే సో చాలా మంది మన కమ్యూనిటీ మెంబర్స్ లో వాళ్ళ సాఫ్ట్వేర్ వాలెట్ లో చాలా airdrops ఫామ్ చేసి ఉంటారు. బట్ ఎట్ సమ్ పాయింట్ వాళ్ళ వాలెట్ హ్యాక్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ మీ వాలెట్ హ్యాక్ అయి ఉంటే ఆ హ్యాకర్ ఏం చేస్తారంటే మీ వ్యాలెట్లో స్వీపర్ బాట్ అనేది యాడ్ చేసి ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఇథీరియం సెండ్ చేస్తారో ఆ వ్యాలెట్కి ఆటోమేటిక్గా ఇథీరియం గ్యాస్ ఫీజ్ ఏదైతే మీరు సెండ్ చేశారో అది ఆటోమేటిక్గా ఇంకో వ్యాలెట్కి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఆ వ్యాలెట్లో ఏమైనా టోకన్స్ ఉన్నా ఆర్ ఆ వ్యాలెట్లో ఏదైనా ఫ్యూచర్ ఎయిర్డ్రాప్స్కి ఎలిజిబిలిటీ ఉన్నా వాటికి మీకు యాక్సెస్ అనేది మిస్ అవుతుంది. వాటిని మీరు క్లెయిమ్ చేసుకోలేరు. అదంతా కూడా హ్యాకర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఇష్యూకి సొల్యూషన్ ఈరోజు వీడియోలో తీసుకొస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మనం ఫ్లాష్ బాట్స్ యూజ్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్సెప్టర్ అండ్ బోకే ఈ రెండు టూల్స్ యూజ్ చేసి మన హ్యాక్డ్ వ్యాలెట్ నుంచి ఎయిర్డ్రాప్స్ క్లెయిమ్ చేసి వేరే టోకన్స్కి ఎలా మూవ్ చేయాలో చెప్తాను. ప్లస్ ఇన్ కేస్ మీ దగ్గర టోకన్స్ కానీ ఎన్ఎఫ్టీస్ కానీ ఆ వ్యాలెట్లో ఆల్రెడీ ఉంటే వాటిని ఎలా ఇంకో వ్యాలెట్కి మూవ్ చేయాలో చెప్తాను. సో ఇదంతా యూజ్ చేసేది మనం బండిల్ ట్రాన్సాక్షన్స్లో చేసాం. సో చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ షాట్లో ఈ వ్యాలెట్లో 3 ట్రాన్సాక్షన్స్ కూడా ఒకే బ్లాక్లో జరిగాయి. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ ఫీజ్ లోడ్ చేసాం, సెకండ్ దాంట్లో టోకన్స్ క్లెయిమ్ చేసాం, థర్డ్ దాంట్లో టోకన్స్ని ఇంకో వ్యాలెట్కి మూవ్ చేసాం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చెప్తాను. ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి ఈ ఎంటైర్ రికవరీ సిరీస్ని 2 పార్ట్స్లో చేశాను. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఇథీరియం చైన్ని ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఇథీరియం చైన్లో అవైలబుల్ టూల్స్ ఉన్నాయి అండ్ ఇది చాలా ఈజీ టు యూజ్. అండ్ చాలామంది 70% ఆఫ్ ద హ్యాక్డ్ వ్యాలెట్స్లో స్వీపర్ బాట్ వచ్చేసి ఓన్లీ ఇథీరియం చైన్లోనే ఉంటుంది. లైక్ L2s, ఆర్బిట్రమ్, బేస్, బైనాన్స్ స్మార్ట్ చైన్ వాటిలో స్వీపర్ బాట్ అనేది ఎనేబుల్ చేసి ఉండరు హ్యాకర్. సో అందుకే ఫస్ట్ పార్ట్లో ఇది చెప్తాను. సెకండ్ పార్ట్లో ఒక కంప్లీట్ గైడ్తో మేము వస్తాను. దాంట్లో కొంచెం కోడింగ్ అనేది ఉంటుంది. దాంట్లో ఎనీ ఈవీఎం చైన్లో మీరు ఫండ్స్ అనేది రికవర్ చేయొచ్చు. అండ్ ఇదంతా వీడియో సెటప్ చేసి రన్ చేయడానికి మన జన్ ఉన్నాడు ట్విట్టర్లో. ఇతను వన్ ఆఫ్ ద క్రిప్టో డెవలపర్ అని చెప్పుకోవచ్చు. సో చాలా టూల్స్ చేస్తుంటాడు. సో ఈ జన్ హెల్ప్తోనే ఈ పర్టికులర్ ఎంటైర్ వీడియో అనేది సెటప్ చేయగలిగాను. సో ఇతను మన కోసం ఎయిర్డ్రాప్ కాంట్రాక్ట్ రెడీ చేశాడు. ప్లస్ నెక్స్ట్ పార్ట్ 2లో మేజర్ పోర్షన్ జన్దే ఉంది. సో ఖచ్చితంగా ఇతన్ని ట్విట్టర్లో ఫాలో అవ్వండి. ఇంకా మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే నన్ను కూడా ఫాలో అవ్వండి అండ్ జన్ని కూడా ఫాలో అవ్వండి. ఇతని ప్రొఫైల్ లింక్ కింద డిస్ప్లేలో పెడతాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మన ఛానల్ ఫస్ట్ వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ ఎంటైర్ యాక్టివిటీ వచ్చేసి ఓన్లీ ఇథీరియం మాత్రమే వర్క్ అవుతుంది. L2 చైన్స్ లైక్ ఆర్బిట్రమ్, బేస్, బైనాన్స్ స్మార్ట్ చైన్లో వర్క్ అవ్వదు. సో దానికి ఇంకో వీడియో వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే టూల్ వచ్చి ద ఇంటర్సెప్టర్. సో ఇంటర్సెప్టర్ ఏంటంటే ఇది ఒక ఇథీరియం సిమ్యులేటర్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ ఇథీరియం మెయిన్ నెట్లో కాకుండా మన దగ్గర ఏ వ్యాలెట్ ఉన్నా ఆ వ్యాలెట్లో ట్రాన్సాక్షన్ చేసి అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందో మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ఇందులో క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత బోకే అని ఇంకొక టూల్ ఉంది. సో ఈ బోకే టూల్లో ఏం చేయొచ్చు అంటే మనం ఏవైతే ట్రాన్సాక్షన్ సెట్ ఇంటర్సెప్ట్లో క్రియేట్ చేసామో ఐ థింక్ లైక్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, సెకండ్ ట్రాన్సాక్షన్, థర్డ్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ఎయిర్డ్రాప్ ఉందనుకోండి. మనం ఏం చేస్తాం, ఆ ఎయిర్డ్రాప్ క్లెయిమ్ పేజ్లోకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాలెట్, ఇందులో మనం వ్యాలెట్ కనెక్ట్ చేసి ఫస్ట్ ఆ టోకన్స్ని క్లెయిమ్ చేస్తాం అండ్ దాన్ని మనం సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇంకొక వ్యాలెట్కి మూవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా కపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ బొకే ఏం చేస్తుందంటే ఆ కపుల్ ఆఫ్ ఫస్ట్ ఇంటర్సెప్టర్ ఏం చేస్తుందంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్వెన్స్లో పెడుతుంది. అవే సీక్వెన్స్ని మనం బొకేలో ఇంపోర్ట్ చేసుకొని బొకేలో ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఆర్ 4 ట్రాన్సాక్షన్స్ మనం ఏదైతే చేసామో సీక్వెన్స్ సిమ్యులేషన్ అవన్నీ కూడా ఒకే బండిల్లో ఒకే బ్లాక్లో పుష్ చేయగలుగుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే హ్యాకర్కి మన స్వీపర్ బాట్ ఉన్నా కానీ ఫండ్స్ వచ్చి మూవ్ అయ్యేది ఒకే బ్లాక్లో జరిగిపోతుంది కాబట్టి ఆ ఫండ్స్ని స్వీప్ చేసే ఛాన్సే ఉండదు. సో ఈ విధంగా మనం ఆ హ్యాకర్ని డాచ్ చేయొచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఏం చేయొచ్చు అంటే క్రోమ్ బ్రౌజర్లో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు క్లీన్గా ఉండాలి. అడిషనల్ ఎక్స్టెన్షన్స్ ఉంటే ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు. సో కొత్త ప్రొఫైల్ చేసుకుంటే బెటర్. బట్ ఈవెన్ నేను ఈ చూపించే ఎగ్జాంపుల్లో మెటమాస్క్ ఉంది, బట్ దెన్ ఆల్సో ఇట్ వర్క్డ్ వితౌట్ ఎనీ ఇష్యూ. సో ఫస్ట్ థింగ్, ఇంటర్సెప్టర్ వెబ్సైట్ లింక్ కింద డిస్ప్లేలో ఉంది. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ టు క్రోమ్ ఆర్ ఫైర్ ఫాక్స్ క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేయండి. వన్స్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయగానే దాన్ని పిన్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్సెప్టర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఇందులో విటాలిక్ బుటరిన్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ మన హ్యాక్డ్ వ్యాలెట్ని యాడ్ చేయాలి. సో మన హ్యాక్ అయిన వ్యాలెట్ ఇందులో యాడ్ చేయాలి కానీ గుర్తుపెట్టుకోండి, ఇందులో ప్రైవేట్ కీస్ ఇచ్చే అవసరమే లేదు. ఓన్లీ పబ్లిక్ కీతోనే సిమ్యులేట్ చేయొచ్చు. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ చేంజ్ బటన్ ఉంది కదా, చేంజ్ బటన్ పైన క్లిక్ చేయండి. కింద యాడ్ న్యూ అడ్రస్ క్లిక్ చేయండి.
అండ్ ఇక్కడ నేమ్లో ఏమైనా నేమ్ టైప్ చేయండి, అడ్రస్లో మన హ్యాక్డ్ వ్యాలెట్ పే చేయండి. సో ఇన్ కేస్ మీ వ్యాలెట్ ఏదైతే హ్యాక్ ఉందో ఆ వ్యాలెట్ అడ్రస్ పబ్లిక్ అడ్రస్ పే చేయాలి. ప్రైవేట్ కీస్ ఎక్కడ అవసరం లేదు. ఇంటర్సెప్టర్లో బొకేలో మనకు అవసరం ఉంటుంది, బట్ ఇంటర్సెప్టర్ సిమ్యులేటర్ కాబట్టి జస్ట్ వ్యాలెట్ అడ్రస్ పే చేయండి. దాని తర్వాత నేమ్ ఇచ్చేయండి హ్యాక్డ్ వ్యాలెట్ అని. సో మీకు ఈజీగా ఉంటుంది రెఫరెన్స్. దాని తర్వాత క్రియేట్ కొట్టండి, ఆర్ క్రియేట్ అండ్ స్విచ్ కొడితే డైరెక్ట్గా ఆ వ్యాలెట్కి స్విచ్ అవుతుంది. ఇన్ కేస్ స్విచ్ అవ్వకుంటే చేంజ్ అని కొట్టేసి మళ్ళీ హ్యాక్డ్ వ్యాలెట్ కొట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్లో మన హ్యాక్డ్ వ్యాలెట్ పబ్లిక్ అడ్రస్ని ఇందులో లింక్ చేసాం ఇంటర్సెప్టర్లో. దెన్ ఇప్పుడు ఇంటర్సెప్టర్ ఏం చేస్తుందంటే మనం ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో అవన్నీ సిమ్యులేట్ చేసి అందులో రికార్డ్ పెట్టుకుంటుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఇంటర్సెప్టర్ ఓపెన్ చేసి మేక్ మీ రిచ్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ పెట్టాలి. సో ఇది ఏం చేస్తుందంటే సిమ్యులేట్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్కి గ్యాస్ ఫీజ్ అవసరం కదా, ఈ సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్లో గ్యాస్ ఫీజ్ ఉన్నట్టు సిమ్యులేట్ చేస్తుంది అనమాట. అది. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు ఈ డెమో కోసం ఈ టోకన్ ఎయిర్డ్రాప్ అనేది కొత్త వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. సో ఇది జన్ అని చెప్పాను కదా, ఇతనే క్రియేట్ చేశారు, ఆ టూల్ క్రియేట్ చేశారు. సో ఇందులో మనం యాజ్ ఆఫ్ నో ఆ వ్యాలెట్ నేనైతే వ్యాలెట్ డెమోకి యూజ్ చేస్తున్నానో దాంట్లో ఏమీ ఎయిర్డ్రాప్స్ ఎలిజిబిలిటీ లేదు. బట్ ఇక్కడ మనం ఒక డెమో వెబ్సైట్లో ఆ వ్యాలెట్కి కొంచెం టోకన్స్ ఎయిర్డ్రాప్ ఉన్నట్టు చూపిస్తున్నాం, అండ్ సో దట్ మీకు కంప్లీట్ ప్రాసెస్ లైవ్ డెమోలో చూపించగలుగుతాను. సో లెట్స్ సే ఇది మేబీ జీకే సింక్ ఎయిర్డ్రాప్ అనుకుందాం. సో ఈ వెబ్సైట్లోకి రావాలి, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని కొట్టండి, ఇక్కడ చూడొచ్చు వ్యాలెట్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనం ఇంటర్సెప్టర్ వ్యాలెట్ కనెక్ట్ చేసాం, చూడొచ్చు మెటమాస్క్ కాదు. సో ఇంటర్సెప్టర్లో ఏ వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్కి ఇక్కడ సిమ్యులేట్ చేసి చూపిస్తుంది 1 టోకన్ ఎయిర్డ్రాప్ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు క్లెయిమ్ ఎయిర్డ్రాప్ అని కొట్టాలి, కొట్టంగానే ఇంటర్సెప్టర్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిమ్యులేట్ అని కొట్టి కంప్లీట్ చేయగానే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ సక్సెస్ అయింది, బట్ బ్లాక్ చైన్లో ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు. సో ఇదంతా కూడా సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. ఈవెన్ మీరు అఫీషియల్ ఎయిర్డ్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీకే సింక్ ఎయిర్డ్రాప్ ఎలిజిబుల్ ఉన్నారు, జీకే సింక్ వెబ్సైట్లోకి వెళ్ళి మేబీ ఈథీరియం చైన్లో ఉంటే ఇంటర్సెప్టర్తో క్లెయిమ్ చేసి ఆన్ చైన్ బ్లాక్ చైన్లో ఏం ట్రాన్సాక్షన్ ఉండదు, బట్ ఆ ట్రాన్సాక్షన్ సిమ్యులేట్ అయ్యి ఇక్కడ చూడొచ్చు ఇంటర్సెప్టర్ లోపల సిమ్యులేషన్ రిజల్ట్స్లో ఇక్కడ చూడొచ్చు మన ఎయిర్డ్రాప్ క్లెయిమ్ ట్రాన్సాక్షన్ అనేది సిమ్యులేట్ అయింది, కింద ఆ సిమ్యులేషన్కి ఎంత గ్యాస్ ఫీజ్ ఖర్చు అయిందో అది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మీరు ఏదైతే ఎయిర్డ్రాప్ క్లెయిమ్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంటర్సెప్టర్తోని ఫస్ట్ ఆ టోకన్స్ని క్లెయిమ్ చేసే సిమ్యులేషన్ కంప్లీట్ చేయండి. యాక్చువల్గా క్లెయిమ్ అవ్వదు, జస్ట్ సిమ్యులేటర్లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు ఆ క్లెయిమ్ చేసిన ఎయిర్డ్రాప్ టోకన్స్ని ఇంకొక వ్యాలెట్కి సెండ్ చేయాలి. సో ఎందుకంటే అదే వ్యాలెట్లో పెడితే హ్యాకర్ మూవ్ చేస్తాడు కాబట్టి. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటర్సెప్టర్లోనే కొన్ని టూల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ అనే బటన్ క్లిక్ చేస్తే కింద మీకు ప్రోడక్ట్స్లో బొకే అండ్ లునార్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది సెకండ్ ఆప్షన్ ఏదో, దీన్ని విజిట్ యాప్ కొట్టండి. ఇందులో ఏంటంటే బేసికల్లీ ఇక్కడ టోకన్స్ని ఇంకొక వ్యాలెట్కి మూవ్ చేసే సిమ్యులేషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ కనెక్ట్ కొట్టేసి ఇంటర్సెప్టర్ని కనెక్ట్ చేయండి, గ్రాంట్ యాక్సెస్ కొట్టండి, అండ్ దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇది మన నాన్ హ్యాక్డ్ వ్యాలెట్, అంటే ఇది ఫ్రెష్ వ్యాలెట్. ఇందులో మన యాక్సెస్ మనతోనే ఉంది, హ్యాకర్ దగ్గర ఏం యాక్సెస్ లేదు. సో ఇది కొత్త వ్యాలెట్. ఈ వ్యాలెట్కి నేను ఎయిర్డ్రాప్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నా దాన్ని ఇందులోకి మూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ కొత్త వ్యాలెట్ని కాపీ చేసుకొని ఇక్కడ చూడొచ్చు ఇందులో ఇథీరియం లేదు, ఏం లేదు, బట్ స్టిల్ మనం ఇందులో ఒకే బ్లాక్లో ట్రాన్సాక్షన్స్ అనేది చేద్దాం. సో లునార్లోకి వెళ్ళేసి యాజ్ 2లో మన ఏదైతే సేఫ్ వ్యాలెట్ ఉందో ఆ సేఫ్ వ్యాలెట్ అడ్రస్ పే చేయండి. యాసెట్స్లో మనం ఏ టోకన్ సెండ్ చేయాలనుకున్నామో ఆ టోకన్. సో ఆ సెండ్ చేసే టోకన్ మీకు ఆబ్వియస్లీ ఎయిర్డ్రాప్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ వాళ్ళు టోకన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటారు. సో అది వచ్చేసి మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ డెమో ఎయిర్డ్రాప్కి ఇక్కడ వ్యూ కాంట్రాక్ట్ కొడితే మనకి ఇక్కడ ఎయిర్డ్రాప్ టోకన్ అనేది డమ్మీ టోకన్. సో ఇది కాపీ చేసుకొని ఈ టోకన్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ యాడ్లో కొట్టేసి పేస్ట్ చేసి యాడ్ చేద్దాం. సో చూడొచ్చు టోకన్ అనేది ఎయిర్డ్రాప్ టోకన్ యాడ్ అయింది, ఇది డమ్మీ టోకన్. సో మీరు ఇన్కేస్ జీకే సింక్ క్లెయిమ్ చేస్తుంటే జీకే సింక్ యాసెట్ పేస్ట్ చేయాలి. అండ్ అమౌంట్ కాలంలో ఎన్ని టోకన్స్ని మీరు మూవ్ చేయాలనుకున్నారో అది. సో ఇది గ్రేటర్ దాన్ యువర్ ఎయిర్డ్రాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యువర్ ఎయిర్డ్రాప్ అమౌంట్ ఉండాలి. సో నేను ఇక్కడ ఎయిర్డ్రాప్కి 1 టోకన్ ఎలిజిబుల్ కాబట్టి 1 టోకన్ని మూవ్ చేయాలి. సో 1 టోకన్ ఇక్కడ ఎంటర్ చేసి స్టార్ట్ ట్రాన్స్ఫర్ అని కొట్టంగానే ఏమవుతుందంటే ఇంటర్సెప్టర్లో సిమ్యులేషన్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది, టిక్ పెట్టండి ఎందుకంటే కొత్త వ్యాలెట్కి మూవ్ చేస్తున్నాం, అది ఇందులో ఇంటర్సెప్టర్లో లేదు కాబట్టి వార్నింగ్ వస్తుంది. సిమ్యులేట్ 80 ట్రాన్స్ఫర్ అని కొట్టగానే మనకి సిమ్యులేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంటర్సెప్టర్ ఓపెన్ చేస్తే ఇందులో 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఎయిర్డ్రాప్ క్లెయిమ్ ట్రాన్సాక్షన్, సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనం క్లెయిమ్ చేసిన ఎయిర్డ్రాప్ టోకన్ 80 టోకన్ ట్రాన్స్ఫర్ 1 టోకన్ టు డిఫరెంట్ వ్యాలెట్. సో ఈ 2 కూడా 2 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యాయి. ఇవేవి యాక్చువల్గా జరగలేదు, ఇదంతా సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్లో జరిగింది, మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ సిమ్యులేషన్లో చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ 2 ట్రాన్సాక్షన్స్ని కూడా
యాక్చువల్ ఈథీరియం చైన్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి, బట్ దట్ టు ఇన్ ఏ సింగిల్ బ్లాక్ యాజ్ ఏ బ్యాచ్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తాం, దానికి సేమ్ మళ్ళీ ఇంటర్సెప్టర్కి వెళ్ళేసి ప్రోడక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ బొకే అనే టూల్ ఉంటుంది, ఇక్కడ విజిట్ యాప్ కొడితే బొకే యాప్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కనెక్ట్ కొట్టేసి మన ఏదైతే ఇంటర్సెప్టర్ ఉందో దాన్ని కనెక్ట్ చేయండి, గ్రాంట్ యాక్సెస్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇంపోర్ట్ పేలోడ్ ఫ్రమ్ ద ఇంటర్సెప్టర్ అని కొట్టంగానే మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ ఇందులో పైలప్ చేసామో 2 ట్రాన్సాక్షన్స్ చేసామో అవి ఇక్కడ లోడ్ అయిపోతాయి. సో చూడొచ్చు యువర్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ చూడొచ్చు 3 ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ఒక ట్రాన్సాక్షన్ ఎక్స్ట్రా వచ్చింది, అది 0 ట్రాన్సాక్షన్. అది ఎందుకంటే ఆ వ్యాలెట్లో గ్యాస్ ఫీజ్ లేదు కాబట్టి గ్యాస్ ఫీజ్ మూవ్ చేయడానికి ఒక ట్రాన్సాక్షన్ బొకేనే యాడ్ చేస్తుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఫండింగ్ ద వ్యాలెట్. సో ఫండింగ్ ఏ వ్యాలెట్, మన హ్యాక్డ్ వ్యాలెట్. సో ఎంత, ఈ 2 ట్రాన్సాక్షన్ కింద ఉన్న 2 ట్రాన్సాక్షన్ చేయడానికి ఎంత గ్యాస్ ఫీజ్ అవసరమో ఆ గ్యాస్ ఫీజ్ అమౌంట్ ఇక్కడ లోడ్ చేస్తాం. ఈ ఎంత గ్యాస్ ఫీజ్ లోడ్ చేయాలో అది సిమ్యులేట్ చేస్తే మనకు చూపిస్తుంది అనమాట, అప్రాక్సిమేట్లీ గ్యాస్ ఫీజ్ అప్పుడు ఎంత ఉందో దాన్ని బట్టి. అండ్ దెన్ సెకండ్ ట్రాన్సాక్షన్, నెంబర్ 1 ట్రాన్సాక్షన్ ఇక్కడ చూడొచ్చు క్లెయిమింగ్ ఎయిర్ డ్రాప్. నెంబర్ 2 థర్డ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసిన టోకన్స్ని మన హ్యాక్డ్ వ్యాలెట్ నుంచి మన సేఫ్ వ్యాలెట్కి మూవ్ చేసే ట్రాన్సాక్షన్. సో ఈ 3 కూడా ఒకే బ్లాక్లో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ బొకే. సో ఇప్పుడు ఈ 3 వచ్చేసినాయి. సో ఇక్కడ మనం ఎక్కడ కూడా మనం ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మన హ్యాక్డ్ వ్యాలెట్తో చేస్తున్నాం, ఎక్కడ ప్రైవేట్ కీస్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే బొకేలో మనం ప్రైవేట్ కీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఇందులో ఓన్లీ మీ హ్యాక్డ్ వ్యాలెట్ ప్రైవేట్ కీస్ మాత్రమే ఇవ్వండి. సో వేరే ప్రైవేట్ కీస్ ఎప్పుడు కూడా ఏ వెబ్సైట్లో కూడా ఇవ్వకూడదు, ఎవరు అడిగినా ఇవ్వకూడదు. ఆల్రెడీ మీ వ్యాలెట్ హ్యాక్ అయిపోయింది, దాంట్లో కొన్ని టోకన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇందులో ఇస్తున్నాము, లేకుంటే ఇచ్చే అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏదైతే హ్యాక్డ్ వ్యాలెట్ ఉందో దాని ప్రైవేట్ కీస్ని తెచ్చి ఇక్కడ పే చేయాలి. దాని తర్వాత మనం ఏదైతే ఫండ్స్ గ్యాస్ ఫీజ్కి అవసరమో అది ఇక్కడ వీళ్ళు అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ప్రైవేట్ కీస్ పేస్ట్ చేద్దాం. సో ప్రైవేట్ కీస్ నేను నా మెటామాస్క్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేశాను. సో యాజ్ ఆఫ్ నో ప్రైవేట్ కీ మాస్క్ చేస్తున్నాను. అండ్ వన్స్ ప్రైవేట్ కీస్ కంప్లీట్ చేయగానే ఇప్పుడు ఆ వ్యాలెట్లో హ్యాక్డ్ వ్యాలెట్లో గ్యాస్ ఫీజ్ లేదు, దాన్ని సెండ్ చేయడానికి ట్రాన్సాక్షన్ కావాలి కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే బొకే ఒక టెంపరీ వ్యాలెట్ ఇస్తుంది మీకు. ఈ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ చూడొచ్చు మినిమం రిక్వైర్డ్ బ్యాలెన్స్ చూడొచ్చు, ఇక్కడ 0.000619 ఇంత గ్యాస్ ఫీజ్ అవసరం ఈ 3 ట్రాన్సాక్షన్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వ్యాలెట్కి దీనికన్నా ఎక్కువ పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.0006 అంటుంది కదా, 0.001 సెండ్ చేయండి. సో కొంచెం ఎక్కువ అమౌంట్ సెండ్ చేస్తే మనకు సేఫర్ సైడ్లో ఉంటుంది. సో వన్స్ నేను డిపాజిట్ చేయగానే ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది కదా, ఇది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి నేను 0.001 ఈథీరియం అనేది ఇందులో లోడ్ చేసాము ఈ కాంట్రాక్ట్ అడ్రస్కి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్యాస్ ఫీజ్ కరెక్ట్ ఉందా సరిపోతుందో చూడడానికి సిమ్యులేట్ కొట్టండి. సిమ్యులేట్ కొట్టగానే చూడొచ్చు సిమ్యులేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందంటే వీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. టోటల్ గ్యాస్ ఫీజ్ చూడొచ్చు 0.00037 మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఇమీడియట్గా సబ్మిట్ టు రిలే అని కొట్టగానే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఇనిషియేట్ అయిపోతాయి. అండ్ చూడొచ్చు బండిల్డ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీటెడ్, 3 ట్రాన్సాక్షన్స్ జరిగాయి, 0, 1, 2, 3 ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి నా వ్యాలెట్లో చూపిస్తాను, రిఫ్రెష్ చేసి ఈ వ్యాలెట్లోనే హ్యాక్డ్ వ్యాలెట్ ఎగ్జిక్యూట్ చేసాం. సో చూడొచ్చు 1 మినిట్లో బ్లాక్ ఎండింగ్ విత్ 310. 3 ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్ బ్లాక్లో జరిగాయి. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్, ఇందులో మనకు గ్యాస్ ఫీజ్ లోడ్ చేసాము. సెకండ్ వచ్చేసి క్లెయిమ్, ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసాము ఎయిర్ డ్రాప్ పేజ్ నుంచి. థర్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్, ఆ ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసిన టోకన్స్ని ఇంకో వ్యాలెట్కి మూవ్ చేసాం. సో అంతే, వెరీ వెరీ సింపుల్. సింగిల్ షాట్లో 3 బొకే ట్రాన్సాక్షన్ చేసాం. సో చూడొచ్చు ఒకటి కూడా మీకు బ్లాక్ ఎక్స్ప్లోరర్ చూపిస్తున్నాను, అన్ని ట్రాన్సాక్షన్ జరిగే లైవ్లో. సో అంతే గైస్, ఈ విధంగా మీరు సింపుల్గా మీ టోకన్స్ని ఒక హ్యాక్డ్ వ్యాలెట్ నుంచి వితౌట్ వేస్టింగ్ యువర్ గ్యాస్ ఫీజ్ మీరు వేరే వ్యాలెట్కి పంపించవచ్చు. సో ఇది చూడొచ్చు, ఇది మన సేఫ్ వ్యాలెట్. ఈ సేఫ్ వ్యాలెట్లోకి ఎయిర్ డ్రాప్ టోకన్ 1 ఎయిర్ డ్రాప్ టోకన్ ఏదైతే సెండ్ చేసామో అది సక్సెస్ఫుల్గా వచ్చేసింది. సో ఈ విధంగా మీరు మీ హ్యాక్డ్ వ్యాలెట్ నుంచి టోకన్స్ని రెస్క్యూ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర టోకన్స్ కాకుండా కొన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయనుకోండి, సో ఆ ఎన్ఎఫ్టీస్ని కూడా మీరు ఇందులో రెస్క్యూ చేయొచ్చు. సిమిలర్ మీనే ఏం చేయాలంటే అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బొకేలో ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఇంటర్సెప్టర్ పేజ్లో ఇంకో టూల్ ఉంది ఎన్ఎఫ్టీ సెంటర్ అని. సో విజిట్ పేజ్ కొడితే ఎన్ఎఫ్టీస్ని ఇన్స్టెడ్ ఆఫ్ మనం నార్మల్ టోకన్ ట్రాన్సాక్షన్ చేసాం కదా, దాని బదులు ఎన్ఎఫ్టీ ట్రాన్స్ఫర్ ఇక్కడ సిమ్యులేట్ చేసి మనం ఇంటర్సెప్టర్లో లోడ్ చేయొచ్చు. సో గ్రాంట్ కొట్టేసేయండి. సో ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయండి సిమ్యులేషన్ రిజల్ట్స్లో, ఎందుకంటే ఆ పాత ట్రాన్సాక్షన్స్ ఫైల్ అయిపోయి ఉంటాయి కదా. ప్రతిసారి కొత్త బ్యాచ్ చేసేటప్పుడు సిమ్యులేషన్లో ఉన్న హిస్టరీ క్లియర్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎన్ఎఫ్టీస్లో ఇక్కడ కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 2 డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ కాంట్రాక్ట్ అడ్రస్ ఆఫ్ ఎన్ఎఫ్టీ అండ్ మీ టోకన్ ఐడి ఏది మూవ్ చేయాలనుకుంటారో, దెన్ రిసీవర్ అడ్రస్. సో ఈ సింపుల్ ఎలా చెక్ చేయాలంటే మీ ఏ టోకన్స్ అయితే ఎన్ఎఫ్టీస్ మీ వ్యాలెట్లో ఉన్నాయో ఓపెన్ సీల్ వెళ్ళేసి మీ హ్యాక్డ్ వ్యాలెట్ పేజ్ చేయగానే
మీ వ్యాలెట్లో ఉన్న టోకన్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి ఎన్ఎఫ్టీస్. ఏ స్పెసిఫిక్ ఎన్ఎఫ్టీ మూవ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టోకన్ ఐడి చూడొచ్చు. టోకన్ ఐడి వచ్చేసి మనం ఎన్ఎఫ్టీ పైన యూఆర్ఎల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇక్కడ కాపీ చేసి టోకన్ ఐడి పేస్ట్ చేసుకోండి. అండ్ కాంట్రాక్ట్ అడ్రస్ మీకు యూఆర్ఎల్లో దొరుకున్నా కూడా ఈ మెయిన్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. మన కాంట్రాక్ట్ అండ్ టోకన్ ఐడి వచ్చేసింది. సో దెన్ రిసీవర్ అడ్రస్లో మీ సేఫ్ అడ్రస్ ఏదో మళ్ళీ పే చేసి కొట్టేసి సిమ్యులేషన్ చేయాలి. అండ్ వెన్ ఎవర్ బొకేలోకి వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసి రీసెట్ కొట్టేసి మళ్ళీ కొత్తది ఇంటర్సెప్టర్ నుంచి పేలోడ్ లోడ్ చేసుకోవాలి. సో అంతే గైస్. సో వెరీ వెరీ సింపుల్ స్టెప్స్. సేమ్ స్టెప్స్ మీరు కావాలంటే స్టేక్ టోకన్స్ ఉంటే స్టేక్ టోకన్స్లోకి వెళ్ళేసి ఇంటర్సెప్టర్ కనెక్ట్ చేసి దాన్ని విత్డ్రా చేసి సిమ్యులేషన్ చేసి ట్రాన్స్ఫర్ సిమ్యులేషన్ అన్ని సిమ్యులేషన్స్ చేసేసి మీరు బ్యాచ్ ట్రాన్సాక్షన్ యూజింగ్ బొకేలో పుష్ చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ దిస్, హౌ టు రెస్క్యూ యువర్ హ్యాక్డ్ టోకన్స్ ఫ్రమ్ యువర్ హ్యాక్డ్ వ్యాలెట్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఇంకా ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఇట్లాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో అది గైస్ ఈ వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.